హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు ఎస్కే విహారీస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము వాల్మీకి కేవ్స్ పోతున్నాం. సోలో కాదు, ఫ్యామిలీతో. ఈరోజు హాలిడే కాబట్టి ఫ్యామిలీతో పోతున్నాము. ఇంకా ఫ్యామిలీ కాబట్టి లేట్ అయింది, టైం 11:30 అవుతుంది. ఇంకా అటు ఇటుగా 12 కావచ్చు. మా వాళ్ళంతా పిల్లలు రెడీ అయినారు కదా. వీడు మా బాబు, అక్కడ మా పాపాస్ వస్తే వీడి పేరు సాయి, అక్కడ నా వైఫ్ రెడీ అవుతుంది. ఓకే, ఇంకా అక్కడ పోయినాక ఫుల్ వీడియో కవర్ చేద్దాం. బాయ్. అక్కడ చూడండి పూల చెట్లు ఎట్లా ఉన్నాయో. ధర్మవరం సైడ్ అంతా పూల చెట్లే ఉండేది, పూల తోటలు చూడండి. మేమైతే వేసాము నల్లమేకలపల్లికి, వాల్మీకి కేవ్స్ ఉండే విలేజ్ దగ్గరికి. మా అక్క తినడం స్టార్ట్ చేసింది. ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసాము. చూడండి, అక్కడ కనిపించేది వాల్మీకి కేవ్స్. ఈ రోడ్డు నుంచి లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ కూడా ఉంటాయి. ఇదే వాల్మీకి కేవ్స్ ఎంట్రన్స్. ఇక్కడ వీళ్ళిద్దరు వర్క్ చేస్తారు, రామకృష్ణ చంద్ర. కావాలంటే వీళ్ళు మనతో పాటు వచ్చి గైడ్గా కూడా మనకి అన్నీ చూపిస్తారు. మనము ఈ ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి మెట్ల ద్వారా కిందికి దిగాలి. మనం ఇలా కొంచెం కిందికి వస్తే పైన ఆవు పొదుగులు అంటారు సార్. ఇక్కడ ఇది లింగం. కరెక్ట్ పైన ఆవు పొదుగు ఉంది, ఆవు పొదుగు కిందనే శివలింగం ఉంది. ఇక్కడ గణపతి అంటారు, గణపతి ప్రతిమ. ఓకే ఓకే ఓకే. ఇది ఇంతకీ ఎప్పుడు బయటపడింది ఇది గుహ అనేది? ఇదే సార్, ఇది మా అబ్బా వాళ్ళ కాలంలో బయటపడింది సార్. నువ్వు ఎన్నిసార్లు వచ్చింటావు ఇప్పటికి? ఒక 100 సార్లు పైన వచ్చింది సార్. అబ్బాయి అబ్బాయి అబ్బా, 100 సార్లు పైన వచ్చింది సార్ కదా. చూడండి, మనం ఇప్పుడు ఎంత కిందికి వచ్చామో. ఇది పైన, ఇంకా అక్కడ నుంచి అంత పైకి ఉంది. మనం అటు నుంచి ఇలా కిందికి వచ్చాము. పైన చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇప్పుడు మనకు అన్ని లైట్ల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకేం కనిపించడం లేదు, కానీ రావడానికి ఇబ్బంది కనిపించడం లేదు. కానీ అప్పటి కాలంలోనే, అంటే అప్పటి కాలం అంటే ఈ ఫెసిలిటీస్ లేనప్పుడు మాత్రం చాలా భయంకరంగా ఉండేది. ఎంత లోతుంటుంది ఇది కిందికి? సార్ కిలోమీటర్ భయమే లేకుండా. చాలా డౌన్ కుంది దిగుతాయి. అవును, బాగా అసలు నాకైతే వండర్ తెలుసా అట్లా ఎట్లా పోయినారు ఆ టైంలో అనేది. ఇంకా ఏమన్నా ఉన్నాయి దిగడానికి అయితే చాలా కష్టం సార్. ఇది అక్కడ ఈ రోబు కానీ వస్తున్నా సార్. ఈ రోబు కిందికి 56 అడుగులు స్టెప్ సార్. ఇచ్చలేదు, పట్టుకొని లాగి తాడు పట్టుకొని దిగినాము సార్. అది ఆకుపచ్చ లైట్ కాస్తుంది కింద సార్. అవునవును, వాటికి సార్ చాలా భయంకరంగా ఉండే సార్ అప్పుడు కదా. బాగా అసలు బెలూన్ కేవ్స్ కన్నా చాలా బాగుంది ఇది. బెలూన్ కేవ్స్ ఒక చక్కగా పోయేదే, ఇట్లేం లేదు. ఇది అడ్వెంచర్గా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. పైకి చూడండి ఎంత హైట్ ఉందో. మనం చాలా డౌన్కి వచ్చినాము. మెట్లు 325 మెట్లు ఉన్నాయి సార్ కిందికి, పైనుంచి కిందికి ఐరన్ మెట్లు. ఓకే ఓకే, 325. స్టెప్స్ లేకముందు ఆ హైట్ నుంచి ఒక తాడు సాయంతో కిందికి దిగే వాళ్ళంట. దాదాపు 56 అడుగులు, 56 అడుగులు తాడు పట్టుకొని కిందికి దిగి మళ్ళీ పోవాలంటే కూడా తాడు పట్టుకుని పైకి వెళ్ళే వాళ్ళంట. బలంగా సార్, చాలా డేంజర్ గా ఉండేది, చాలా రిస్క్ చేసేవాళ్ళు. ఈ ప్లేస్ అయితే మనకి రేగడి అని అంటారు. అంటే దాదాపు ఒక 2 లారీలు ఉండేంత ప్లేస్ ఉంది ఇక్కడ. చాలా విశాలమైన ప్లేస్. అంటే మన ఇళ్ళలో ఒక హాల్ అనేది ఉంటుంది కదా, ఈ కేవ్ కి ఈ గుహకి ఇది ఒక హాల్ మాదిరి. మునులు పెట్టినారో ఎవరు చేసినారో తప్పక మాకు తెలుసు సార్. అక్కడ చెప్పులు ఇక్కడే ఋషులు అనే వాళ్ళు అప్పట్లో తపస్సు చేసే వాళ్ళంట. దానికి రుజువుగా ఇక్కడ మనకి ఋషులు వాడినటువంటి చెప్పులు, అంటే చెక్క చెప్పులు ఇవి చూడండి. ఋషులు వాడినటువంటి చెప్పులు ఇక్కడే ఉన్నాయంట. కాబట్టి మనకి ఇక్కడ ఋషులు ఈ గుహలో ఉండే వాళ్ళు, తపస్సు చేసుకునే వాళ్ళు అనడానికి రుజువు ఇది. శివుని దగ్గరికి పోదాము. ఇక్కడ మనకు చూడండి లైటింగ్ డెకరేషన్ ఎంత బాగుందో. మన గర్భగుడిలో తల దూరుతాం సార్, తల వంచి లోపలికి గర్భగుడిలోకి వెళ్తాం కదా, దానికి సింబల్ గా మనకి ఇలా కిందికి పెట్టినారని అదొక నమ్మకం.
సార్ మన గర్భగుడి దాటితే లోపలికి మళ్ళీ తింటున్నా సార్. మనం గర్భగుడి దాటి లోపలికి వచ్చేస్తే హైట్ ఉంటుంది కదా, అట్లా ఇదొక సింబల్ మనకి. సేమ్ ఋషులు అంత లేని ఇక్కడ తపస్సు చేసిండారు. మా వాళ్ళు అయితే ఇంకా చేయదమ్మా శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ టెంకాయ కొట్టుకోవాలని నేను కూడా చాలా సార్లు, ఇప్పటికి 2-3 సార్లు వచ్చాను కానీ ఎప్పుడు కొట్టుకోలేదు. బై మిస్టేక్ మర్చిపోయి వస్తుంటే ఇప్పుడు కావాలని చెప్పేసి టెంకాయ తీసుకుని వచ్చినాము సార్. అక్కడ గడస్తంభం అంటారు సార్. స్తంభం మాదిరి పెద్దగా ఉంది కదా ఇది. మనమైతే ఇప్పుడు గడస్తంభం దాటి శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఒక బావి ఉంటుంది. చూడండి లైటింగ్ డెకరేషన్ ఎంత బాగుందో. ఇక్కడ రుద్రాక్ష కొండ అంటారు సార్. ఇక్కడ దీన్ని అయితే రుద్రాక్ష కొండ అంటారంట. అంటే చూడండి సేమ్ మనకి రుద్రాక్షల మాదిరి ఎలా ఉందో డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇదంతా అట్లే ఉంది చూడు ఇటుగా సార్, ఇటు వరకు. దీనికి ఆపోజిట్ కూడా ఇక్కడ చూపిరా. అబ్బా సేమ్ అంతా చిన్న చిన్న రుద్రాక్షల మాదిరి కనిపిస్తుంది చూడండి. అంతా కొండ ఇదంతా చూడండి. లైట్ అక్కడ ఉంది సార్ మనకి 7 అట్లా చాలా బాగుంది. పైకి చూడండి ఎంత హైట్ ఉందో. అక్కడ ఆవు పొదుగులు అంటారు సార్. ఆవు అంటే మైటు ఆవు పొదుగులు అంటారు సార్. అక్కడ ఆవు పొదుగులు అంటే ఇక్కడ వచ్చేసి లింగాలు అంటారు సార్. ఇక్కడ కింద లింగాల మీద వాటర్ డ్రాప్ అవుతుంటాయి సార్. ఇక్కడ అంతా లింగాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శివలింగాలు. ఎండల కాలము వర్షాకాలం ఎప్పటికి వాటర్ డ్రాప్ అంటే మన శివునికి అమృతం మన పాలు పోసినట్ల. ఓకే అవులే అభిషేకం. ఇన్ని ఏరియాలలో ఎక్కడ పడకుండా కేవలం ఈ శివలింగం మీదనే పడుతున్నాయంటే ఇదొక మహత్యం కదా. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ తో మనం ఇట్లా తల మీద చల్లుకుంటే చాలా మంచిదంట. చాలా అదృష్టం ఉండాలంట. అదృష్టం ఉంటేనే చేతిలో పడతాయంట. ఇలా ముందరకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఒక నంది మాదిరి కనిపిస్తుంది చూడండి. సేమ్ నంది షేపే, నంది ఆకారమే కనిపిస్తుంది చూడండి మనకి. నంది దగ్గర గంట సౌండ్ వస్తుంది. అబ్బా సౌండ్ కదా. ఎక్కడ వచ్చిన రాదు మళ్ళా. ఒక్క నిమిషం చూపించేద్దా. మనకు చూడండి నంది దగ్గర గంట సౌండ్ ఎట్టి వినిపిస్తుందో, మళ్ళీ మిగతా చోట సౌండ్ రాదు. ఇక్కడ కొట్టు చూడండి, ఇక్కడైతే సౌండ్ రావడం లేదు. కేవలం అక్కడ మాత్రమే సౌండ్ వస్తుంది. ఎందుకంటే అది ఒక మహిమ, నందీశ్వరుని మహిమ. మనకి అక్కడ ఒక నంది విగ్రహం కనిపిస్తుంది కదా. మనకి ఇక్కడ ఒక బావి ఉంది చూడండి, చూపిద్దురారా. బావి ఇక్కడ ఎన్నో బావి? ఫస్ట్ బావి కదా. ఇక్కడ ఏనుగుతుండం సార్. ఏనుగుతొండం చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మనకి సేమ్ ఏనుగుతొండం మాదిరి షేప్ ఉంది. మనకి ఇక్కడే ఒక బావి ఉంది చూడండి. ఇది మొదటి బావి. అవునే బాగా ప్యూర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి వాటర్ మాత్రం. చాలే. ఇక్కడ నుంచి మనకి ఈ బావి నుంచి ఇట్లా మహానందికి రూట్ ఉందంట. ఇంతవరకు అది ఎవరు పోయలేనట్టున్నారు కదా. పోలే కదా. హిమాలయపురం సామర్థ్యం చెప్పినాను సార్. ఓకే లోతుంది చంద్ర. ఇది భారీ లోతుంది సార్. పోయే కొద్ది అక్కడ కదా. ఎప్పటికి తగ్గవు సార్ వాటర్. ఎప్పుడు నీళ్ళు ఉంటాయా? ఎప్పటికి వర్షాకాలం ఎండాకాలం. ఇప్పుడు మనం ఈ నీళ్లతో నందీశ్వరునికి అభిషేకం చేద్దాము. ఇక్కడ వేసేస్తే ఇక్కడ నందీశ్వరునికి జాగ్రత్త. మనం టెంకాయలు ఇక్కడే కొట్టేసి మళ్ళీ టెంకాయ చిప్పలు ఇక్కడే పెట్టకూడదు. ఎందుకంటే ఆ స్మెల్ రావడము, లేకపోతే వాటర్ కలుషితం కావడం ఉంటుంది. కాబట్టి చేసి టెంకాయ నీళ్ళతో నందికి అభిషేకం. మేము చాలా సార్లు అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చి టెంకాయ కొట్టుకోవాలని మర్చిపోయినాము.
ఇప్పుడు మాత్రం మా కోరిక తీరింది, టెంకాయ కొట్టుకోవడము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఇందాక చూసాం కదా గడస్తంభం అనేది. మేడం ఇక్కడ 2 రూట్లలో ఒక రూట్ పోయినాము. ఇక్కడ మనకి ఒక బావి, లైట్ మాకు ఒక శివలింగము, నంది విగ్రహం కనిపించింది కదా. ఇప్పుడు ఇట్లా ముందరకు వచ్చేసి ఆపోజిట్ వేలో వెళ్తే మనకి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి చూడండి. మేమైతే పోలేదు, ఇప్పుడు పోయి లోపల పోయి కవర్ చేద్దాము. అక్కడ బాయిలు ఉన్నాయంట. పైకి ఎక్కితే మనకి పైన కొన్ని బాయిలు ఉన్నాయంట, చూద్దాము. మనకైతే నిచ్చెన వేసినా కూడా పైకి పోవడం చాలా రిస్క్ అంట. అక్కడ వెళ్ళేవాడిని, నేను ఇక్కడ వెళ్ళాను సార్. ఎక్కడ సార్ వెళ్దామంటే వెళ్ళాను. చూడండి, కేవలం మన కోసం వస్తున్నాడు కాబట్టి దీనికోసం అన్న ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చంద్ర. ఒకరు పైకి పోయినాక ఇంకోరు ఎక్కాలి, ఎందుకంటే నిచ్చెన చాలా లెంత్ ఎక్కువ ఉంది కదా, వెయిట్ ఎక్కువ పడితే కూడా ఇబ్బంది. కాబట్టి ఒకరు ఎక్కిన తర్వాత ఒకరు ఎక్కితే బెటర్ అని చెప్పేసి మా గైడ్ పైకి చేరుకున్నాక నేను స్టార్ట్ చేసినాను పైకి ఎక్కడం. చాలా జాగ్రత్త సార్. ఓకే 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 చంద్ర, మనమైతే పైకి వచ్చేసాము. ఇంకా మా రంగడ్ గారు కూడా పైకి ఎక్కుతున్నాడు. పైన తగలకుండా జాగ్రత్త నడుముకుంటుంది. పట్టుకొచ్చింది రావని కొంచెం కొండలు ఎక్కిన ఎత్తు ఇది ఒకటి. కొండ ఎదురు కనిపిస్తాయి, ఇది కనిపించదు కదా, నెత్తినే ఉండేది. ఓకే ఓకే, అవు పైన ఉంది. ఇంకా మనం ఇటు నుంచి సినిమా కనిపిస్తుందంట మనకి, కాబట్టి జాగ్రత్తగా పోవాలి. పైకి అయితే వచ్చినాము. ఇక్కడైతే లైటింగ్ ఫెసిలిటీస్ అయితే లేవు, మనం సొంతంగా తెచ్చుకునే లైటింగే. ఎంత కొండలు కొండలు ఉంది ఇది ఎక్కడికే, అలా జాగ్రత్తగా పైకి ఎక్కాలి. ఇది బావి సార్, ఇది బావి. ఓకే ఓకే, ఫస్ట్ బావి సార్ ఇది ఫస్ట్ బావి. అక్కడ కనిపించే ఆ బొక్క ద్వారానే నీళ్ళు ఇట్లా కిందికి వచ్చేటువంటి, కిందికి వచ్చి ఇక్కడ అంటే కిందికి వేయాలి, ఇట్లా కింది పోయేటువంటి వాటర్. ఫస్ట్ బావి చూసినాం కదా, రెండో బావికి వెళ్తున్నాం సార్. రెండో బావికి దగ్గరకు వచ్చింది సార్. రెండో బావికి పైకి వెళ్తే రెండో బావి ఉందంట. మనం పైకి ఎక్కుతాము. ఎక్కడ మాత్రం చాలా భయంకరంగా ఉంది ఇది. ఇంకా మా వాడు పైకి వస్తున్నాడు. జాగ్రత్త, యూతులు రాళ్ళు పట్టుకు అట్లా. ఇంకా కొండ బలంగా ఉంది లేంగా. ఇది రెండో బావి సార్. ఇది రెండో బావి. ప్రజెంట్ అయితే వాటర్ అయితే లేవు, కానీ మిగతా టైంలో అయితే వాటర్ ఉంటాయి. ఇంకా ముందరికి వెళ్దాము. ఇప్పుడు మనం మూడో బావి దగ్గరికి వెళ్తున్నాము. మనకు ఎక్కడ నిచ్చెన ఉంది సార్, ఇక్కడ బావి సార్. ఓకే ఓకే, వస్తున్నా. ఇక్కడ మనకి రావడానికి ఇంత ఇబ్బంది ఉంటే ఈ అప్పట్లోనే ఈ నిచ్చెనలు ఎత్తేసే వాళ్ళని ఎత్తేసినారని ఆశ్చర్యం వేస్తుంది. అవు చంద్ర, అప్పుడు ఎప్పుడు వేసినారు ఈ నిచ్చెనలు? అప్పట్లోనే వేసినారు సార్ అది. కానీ గ్రేట్ కదా, అప్పటి కాలంలోనే నిచ్చెనలు వేయడం అంటే. సార్ ఇక్కడ బావి సార్, చూస్తున్నాను సార్. ఇది మనకి మూడో బావి, చాలా చిన్నగా ఉంది. పైకి ఎక్కితే వాటర్ ఉంటాయి ఇట్లా లోపలిగా. ఇది మూడో బావి. ఇంకా మళ్ళీ మన నిచ్చెన ద్వారా పైకి ఎక్కాలి. వాటర్ మనకి మూడో బావిలోకి ఆ బొక్క ద్వారా ఇట్లా వస్తాయి నీళ్ళు సార్. ఆవు పొదుగులు. బాబా, ఈ లైట్ ఇది చూడు, ఈ రాయి మాత్రం చాలా షైనింగ్ ఉంది. పాలరాయి మాదిరి నిజంగా. యాదో మన టక్కర్ దొంగ సినిమాలో మహేష్ బాబుకి దాని ఏమంటారు, నిధి దొరుకుతుంది, అలా ఉంది ఈ సిచ్యువేషన్ అంతా. చూడండి ఇక్కడ ఉన్న ఇక్కడ చూస్తారు ఆవు పొదుగులు. ఓకే, ఇవన్నీ ఆవు పొదుగులు ఫ్రెండ్స్. సార్ పెద్ద పెద్ద ఆవు పొదుగులు ఇవి. చూడండి, చాలా వండర్ అబ్బాయి ఇది. సున్నిక 2 కళ్ళు సరిపోవు నిజంగా. అంటే ఎంత పెద్ద ఆవు పొదుగు చూడు ఇది. లైట్ రాయి మాత్రం భలే ఉంది చంద్ర. నిచ్చెన మాత్రం పర్లేదు, బాగానే ఉంది, కానీ చాలా డేంజర్గా ఉంది ఇది.
లైట్ అయిపోయిందిరా అర్థం చేయలే చూడండి మనకి ఇక్కడ లైట్లు బాగా తీసుకొచ్చినావు సార్. మాకు ఇట్లా లైట్ కొంటా సార్ ఎప్పుడైనా వచ్చినప్పుడు. తీసుకొస్తలే చంద్ర ఒకటి, లేకపోతే పోయేటప్పుడు నువ్వే తీసుకుందావు లేదా అందే ఉంది ఒకటి. సర్లే సార్, ఏం కావాలంటే మళ్ళీ కొనుక్కుంటా. సర్లే సార్, నీ పుణ్యానా. ఈ సైడ్ ఇక్కడైతే మనకి ఎక్కడానికి ఇబ్బందిగా ఉంది, కానీ తాడు పట్టుకొని ఇక్కడైతే గ్రిప్ దొరికింది. ఏం మీరు రావాలా? నువ్వు ఆనే ఉంటావా? రా, ఏం కాదురా. మా వాడైతే పైకి ఎక్కుతున్నాడు. కొంచెం రిస్క్గా ఉంది ఇక్కడ, ఎందుకంటే నిచ్చెన చిన్నగా ఉంది, గ్రిప్ లేదు పట్టుకోవడానికి, కాబట్టి ఇబ్బంది అనిపిస్తుంది. మిచ్చిన పైకి ఎక్కాలంగా చెప్తా. ఆడ చేయండి తూ లేదు. ఇంకా మనమైతే 3వ బావి దగ్గరికి పోతున్నాము. చాలా డేంజర్గా ఉంది. ఎక్కడ ఇట్లా ఎక్కిపోయింది సార్. అప్పుడు ఇక్కడ ఎక్కి తలకాయ పగిలిందో పిల్లలకి ఇక్కడ ఎక్కిపోతాంటే ఇక్కడ పోవడానికి లేక అక్కడ 3 బాయలు కట్టబడి 4వ బాయ్ స్టాప్ సార్. ఓకే, మీరు తలకాయ పగిలిందా మన పిల్లలకి ఇది రోప్ వేసుకొని ఉప్పేసినారు దీన్ని. అట్లనా? తలకాయ పగిలిందా? మంచి దెబ్బలు సార్. అప్పుడు అక్కడ పైకి ఎక్కుతుంటే ఎవరికో తలకాయ తగిలిందంట. తలకాయకి దెబ్బ తగిలి చాలా ఇంజూర్ అయిపోయి అక్కడ రోప్ ఉంటే తీసేశారు. చూడండి ఇక్కడ ఇది ఎంత వైర్ ఉన్నది, కడ్డీ తాడు కట్టింది, దాన్ని తీసేసినారంట. ఎందుకంటే కొంచెం డేంజర్గా ఉంది, తల తగిలిందంట ఆ పిల్లలకి ఎక్కడానికి రాక, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబా బాబా బాబా, ఒకసారి ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఎన్నో బాయ్ చంద్ర ఇది? ఇది 5వ బావి అనుకుంటా సార్. నాకు 4ఏమో, 4వ బాయ్ ఏమో. 5వ బావి ఉంటుంది సార్. ఇది 5వ బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇది 5వ బాయ్, చాలా పెద్దగా ఉంది. చూడండి హైట్ ఎంత హైట్ ఉందో సార్. ఇక్కడ ఆవు పొదుగులు, ఉద్రాక్ష కొండ అంతా చాలా ఇక్కడ చూస్తున్నాను సార్. ఒక పరి దగ్గరకు వచ్చి ఎంత బాగుంది కదా. ఇవంతా మనకి ఇది 6. ఇది 5వ బావి, అది 6వ బావి. ఇది 5, ఆడ 6 సార్. మనకి ఆడ కనిపించేది 6వ బావి అంట. అక్కడ పోలేం సార్. నాటి వరకు లాస్టా? వీటి వరకు లాస్ట్. ఇక్కడికి లాస్టా? ఇంకా పోవడానికి లేదా? ఇంకా పోవడానికి లేదు సార్. ఇదేనంట ఫ్రెండ్స్ లాస్ట్. అదే సార్, ఇక్కడ చూడండి సార్. అక్కడ కానీ వాటర్ ఉంటాయి సార్, పెద్ద బావి. ఓకే ఓకే, ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది. వీటి వరకు కూడా సార్ నీళ్ళు. అప్పుడు వీటి వరకు ఉంది సార్, మట్టి ఏర్పడింది సార్. చూడండి ఫ్రెండ్స్, ఒకప్పుడు వాటర్ ఇంతవరకు ఉన్నాయంట. వీటి వరకు చూడండి ఎంత కిందికున్న, ఎంత లోతుందో బావిది. చూడండి నిచ్చెనేసారు అక్కడ, అక్కడ నుంచి ఇంత హైట్ వరకు వాటర్ ఉన్నాయంట. ప్రజెంట్ అయితే వాటర్ చాలా కిందికి వెళ్ళిపోయాయి. అది లోతుంది చంద్ర? లోతుంది సార్. ఇచ్చిన అటు వరకే ఉంది కదా. కాదు సార్, ఇక్కడ సార్ వేరే అబ్బాయి మొన్న జస్ట్ మిస్ అయ్యి కింద పడ్డాడంట సార్. ఇప్పుడు నాణ్యామంటే జారుతుంది సార్, అంతా స్లిప్ అవుతుంది సార్. మొత్తం వాటర్ చూసారు ఎంత ప్రీతి, ఎంత చాలా ప్యూర్గా ఉన్నాయి. చూడండి వాటర్ మాత్రం సేమ్ అంతా కొబ్బరి నీళ్ళ మారి ఉన్నాయి. అంత స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి. మనకు కూడా నెత్తిన నీళ్ళు తోలుతున్నారు. ఎందుకంటే ఇంత పైకి రావడం అనేది మనం ఏదో చేసుకున్న పుణ్యం అయి ఉండొచ్చు. అది సార్ కరెక్ట్. దేవుని ప్రకారం, భక్తి ప్రకారం చెప్పాలంటే మామూలుగా అయితే రావడానికి చాలా వీలుండదు. ఇప్పుడు మా కెమెరామెన్ కూడా రాలేదు, నాటి వరకు నిలబడిపోయారు. వెళ్ళినా బద్దు కింద పడింటే ఒక అబ్బాయి తీసుకో అక్కడ అని చెప్పినాడు. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తుంటాం కదా సార్. రిస్క్ సార్, అది చాలా రిస్క్ సార్. రిస్క్ సార్, నా మాట విన్నాను సార్. ఏమట్లా? మొన్న నేను కానీ జస్ట్ కాలు బెసికింది కింద, అందుకు వద్దనుకున్నాను సార్ కిందకి. పైకి ఎక్కడ వద్దంట, చాలా రిస్క్ సార్ అది. అందులో ఈ వాటర్ నాన్నామంటే కింద ఇప్పుడు స్లిప్ అవుతుంది సార్ అంత మొత్తం. జాగ్రత్త కింద పడతామని ఒక అది డేంజర్. ఫ్రెండ్స్, ఇంకా మన గైడ్ ఇటు వరకు లాస్ట్ అంటున్నాడు. పైకి వెళ్ళడం చాలా డేంజర్ అంట. ఇంకా చూసింటే కొంచెం బెటర్గా ఉంటుందేమో. ఇది ఒక్కటి కొంచెం ట్రై చేసింటే చంద్ర. పోలేం లేదు సార్, కొంచెం కష్టం సార్. ఆడ జారుతుంది, ఆడ జారుతుంది సార్. ఆడ
అస్సలు చెప్పదు. చాలా లోతుంది ఇది, కానీ మిచ్చన్ వేసినారు కదా, హైట్ ఎక్కువ ఉంది. మనం లోపలికి వెళ్దాము. మన గైడ్ అయితే ఇటువరకే చాలు, ఇంకా పోద్దు, వేరే అబ్బాయి పైనుంచి కింద పడినాడంట, చాలా రిస్క్, డేంజరు, వెళ్ళొద్దండి అన్నారు. కానీ ఒకసారి ట్రై చేద్దాం, పై వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు పైకి ఎక్కి వచ్చేద్దాం. ఇది బాయ్ అయితే ఎక్కడ ఇరుక్కపోతుందో అని భయం ఉంది, ఎక్కడ లోతుంటుందో అని, కానీ నిచ్చెన వేసినందుకు ధైర్యంతో వెళ్తున్నాను. నిచ్చెన అయితే ఉంది, కానీ రిస్క్ అంటున్నాడు, ఎక్కడానికైతే ఇబ్బంది అంట. పైన అయితే ఇంకో నిచ్చెన ఉంది, అదో ఇక్కడ ఇంకో నిచ్చెన ఉంది, కానీ దీనికి కాళ్ళు చాలా దూరం ఉన్నాయి, ఈడొకటి ఈడొకటి ఆడొకటి, ఎక్కడానికైతే ఫ్రీగా లేదు. చూడండి ఎంత హైట్ ఉందో. ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడైతే ఒక తాడు, అక్కడ పోలియో లేదు సార్, ఇంక వద్దులే నా మాటని. ఇది ఇంత పైకి ఎక్కుదాం చంద్ర, చూద్దాం. పోలియో సార్ నా మాటని సార్, చేద్దాం, ట్రై చేద్దాం, ఎంతవరకు వీలైతే అంతవరకు. మనకి మామూలుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈడ మనకు ఒక మార్క్ కనిపిస్తుంది కదా, ఈ మార్క్ వరకు వాటర్ ఉంటాయంట. కానీ వాటర్ తగ్గిపోయినందుకు మనకి పైకి ఎక్కే ఛాన్స్ దొరికింది, లేకపోతే ఇక్కడి వరకే వాటర్ ఉంటే మనం పైకి రాలేము. కానీ ఇక్కడ మైనస్ ఏమంటే బ్రీతింగ్ ప్రాబ్లం, నిజంగా అంటే చాలా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, చాలా డేంజర్గా ఉంది. హార్ట్ పేషెంట్లు అయితే స్పాట్, చాలా రిస్క్. అది కాక ఇంకోటి ఏంటంటే, నేను ఎక్కడో సౌండ్ వస్తుంది అనుకుంటున్నాను, సౌండ్ డబ్ డబ్ అని, నా హార్ట్ బీటే, ఎందుకంటే అంత సౌండ్ వినిపిస్తుంది నాకు, నా హార్ట్ బీటే నాకు వినిపిస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినందుకు. ఇంకా మనం పైకి వెళ్ళడానికైతే ఉంది, కానీ ఎక్కడ రిస్క్, ఎందుకంటే అక్కడ చూడండి, ఇక్కడ చాలా జారుతుంది, ఇది నీట్గా అయితే లేదు ఎక్కడానికి, స్మూత్గా ఉంది, పాలిష్ బండ మరి, జారే ఛాన్స్ ఉంది. ఇంకా పైన అక్కడ ఉంది చంద్ర బాయి, అక్కడ 2 బావిలు ఉన్నాయి సార్, స్టెప్. అక్కడ 2 ఉన్నాయా? నీళ్ళు ఉన్నాయా అక్కడ? నీళ్ళు ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇంకా అక్కడ 2 బావిలు ఉన్నాయంట, ఆ పైకి ఎక్కితే ఇంకా 2 బావిలు ఉన్నాయంట, అక్కడ వాటర్ కూడా ఉన్నాయంట. కానీ మన గైడ్ వద్దని చెప్పినాడు. ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఎందుకు నచ్చాల్సింది, ఎందుకంటే చాలా కష్టపడ్డాం కదా. చూడండి, ఇంత కష్టపడినందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ చేసి ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే, ఇంకా మనం కిందికి దిగేద్దాం, మనకు కూడా బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఇంకోసారి వీలైతే పార్ట్ 2 కింద పైకి ఎక్కి చూద్దాము, మన చంద్ర ఓకే అంటే. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం కిందికి వచ్చేస్తున్నాం. చాలా రిస్కీగా ఉంది, చాలామంది చూడలేనటువంటి వాళ్ళు వాటర్ మన వీడియో ద్వారా చూసుకోండి, ఫేస్ వాష్ చేసుకోండి. మనకైతే మొత్తం చెమట కారిపోయింది, చూడండి చెమట కారుతుందో. మనం ఒకసారి ఇంకా మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి అన్నం ఆగిపోతుంది. మధ్యాహ్నం అంటే యాక్చువల్గా పొద్దున్న టిఫిన్ చేసినది, ఇప్పుడు టైం చూస్తే 4:45 టైం. మన చంద్ర ఉండి క్లోజ్ చేసేస్తారు, పైకి తొందరగా వెళ్ళాలన్నాడు, కాబట్టి ఇంకా మళ్ళీ మనం పైకి వెళ్ళేసి భోంచేయాలి. కానీ వాటర్ మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయి చంద్ర, నిజంగా బాగా టేస్ట్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వాల్మీకి గుహలు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా, అంటే ఒకప్పుడు కర్నూలు జిల్లా, ప్రస్తుతం నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలం, బోయవాండ్లపల్లె అనే విలేజ్ దగ్గర ఉన్నటువంటి కొండలో ఉంది ఈ వాల్మీకి గుహ. ఈ సంవత్సరం అంటే జనవరి 29, 2024 సంవత్సరం, అంటే ఈ సంవత్సరం జనవరి 29వ తేదీన ఈ కేవ్స్ ఓపెన్ చేశారు. చంద్ర గారు మాట్లాడతారు, వినండి. ఇప్పుడు ఎవరన్నా గైడ్ వస్తే తొలకపోతారు సార్. మీ ఫోన్ నంబర్ ఏమన్నా చెప్తా సార్, చెప్పండి. 99 59 42 86 95. ఇంకా మనమైతే రివర్స్ వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే ఇంకా లేట్ అయింది, భోజనం టైం అయిపోయింది. భోజనాలు టైం అయింది 5:30, 5 అయింది టైం. ఇంకా భోజనాలు కూడా తక్కువ, మనకి ఇంకా భోజనాలు ఏముండదు, కేవ్ క్లోజ్ చేస్తామన్నారు, అటందుకు మనం
త్వరగా వెళ్ళిపోవాలి, అర్ధ గంటలో అయిపోతుంది టైం. లేకపోతే 5:30కి క్లోజ్ చేసేస్తారు. మనం బయటికి వెళ్ళకుంటే చాలా రిస్క్. అదే కాక మా ఫ్యామిలీ బయటనే ఉంది, వాళ్ళు టెన్షన్ పడుతుంటారు కాబట్టి ఇంకా మేము కిందికి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, టైం అయిపోయింది, లైట్లు కూడా ఆఫ్ చేసేసారు. చూడండి, లైట్లు ఆఫ్ చేసినారు. టైం అయిపోయింది 5:30. మనం 2:30 పోయినాము, కరెక్ట్ 5:30 అయింది. 3 అవర్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం వాల్మీకి కేవ్స్లో అడ్వెంచర్తో పాటు ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంది. చూడండి, అక్కడ జారుబండ, ఉయ్యాల ఆడుకోవడానికి. అట్నే అక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది, కానీ అది ఇంకా ఓపెన్ కాలేదు. అది ఓపెన్ అయితే కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీ వాళ్ళు చూడండి, నా భార్య, ఇది నా వైఫ్, మా సస్య కూతురు, వాడు నా కొడుకు. చంద్ర బాయ్, థ్యాంక్ యూ, అన్ని బాగా చూపించినావు. రామకృష్ణ బాయ్. ఓకే బాయ్ చెప్పండి. థ్యాంక్ యూ, కంపల్సరీ. సస్య ఎట్లుంది? చిన్నోట్ ఎట్లుంది? నువ్వు చెప్పు ఎట్లుంది? బాగుందా? నువ్వు చెప్పు రంగా. ఇక్కడే ఉందాం అనిపిస్తుంది. ఏదో మరీ ఇంకా ఓవర్గా, ఏదో మరీ ఓవర్గా అవుతుంది కదా. బాయ్, అందరు బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. పిల్క జుట్టు, పిల్క జుట్టు, పిల్క జుట్టు, సస్యది పిల్క జుట్టు. జోకు.